హాయ్ గాయ్స్, 250 రూపీస్కి ఏమి రాని రోజుల్లో అదే 250 రూపీస్తో మా పల్లెటూరులో ఏం చేయొచ్చో చూద్దారండి. పక్కనే ఉన్న రెస్టారెంట్ 120 రూపాయలకి బిర్యానీ ఇస్తారంటే గోని వేసుకొని మరీ వెళ్ళిపోయా. అదేనండి గుండె అంకులు చెప్తారు కదా, పైసలు ఎవరికి ఊరికే రావని. అసలు తగ్గేది లేదంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాం, సీరియల్ ఎంటర్ అయింది. సీరియల్ కాదు కదా, సునామీ వచ్చినా సరే ఆ పేదేలే. మధ్యలో చెరువులు కనబడ్డాయి భయ్య. మింగేసంగా గట్టిగా తిరగాలంటే గట్టిగా తినాలి. అందుకే నేనైతే మీ మూట మూడు విప్పి అయితే తినడం అయితే మొదలు పెట్టేశాం. బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదురా, మన వాళ్లతో మనోళ్లతో సంతోషంగా బ్రతకమని. అలా బ్రతకలేనప్పుడు బ్రతికుండి ఏంటి లాభం? చింటూ, దిస్ ఈస్ ఫర్ యూ. కమాన్, కొట్టు 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 కొట్టు. ప్రకృతిని కూడా పైసలు ఇచ్చి చూడాల్సి వస్తుంది. అందుకే ఎన్టీఆర్ అన్నారు, సొంతం ఇదంతా ఇది ఎవ్వడి నాటిన పంట, ఎవడికి వాడు టేకర్లు పెట్టి డబ్బులు ఎట్టా. ఫోటోలు వీడియోలకి అయితే పోజ్ అవ్వడానికి బాగానే దిగాం, కానీ చలి అయితే మింగు వదిలేస్తుంది భయ్యా. అయితే టికెట్ కౌంటర్గా చూద్దాగా ఆడేమో మాకు చూస్తాను. నేను భయమే బాధ కన్ను నరుకుతాను నాకు ఉడకలరా. ఫైనల్లీ పార్కులోకి అయితే ఎంటర్ అయిపోయి ఎటు చూసిన కలరింగ్ అంటే లైట్స్ కాదు, మినిమం డిగ్రీ. ఓ భయ్యా లిఫ్ట్. ఇవైతే ప్రైజ్లు మరి మా దగ్గర ఆవిడ డబ్బులు లేక మేము వెళ్ళట్లేదు. హే గాయస్, మేమైతే నాన్ స్టాప్గా 4 గంటలు తిరిగాం, అయినా సరే ఇంకా ఏదో తేడా కొడుతుంది సీనా. ఇంత దూరం వచ్చాక ఒక స్టెప్ అయిపోతే ఎట్లా చెప్పు. ఎలాగైతేనే ఒక స్టేజ్ ఒక ర్యాంప్ చేద్దామని చెప్పేసి అందరం కలిసి స్టేజ్ ఎక్కాం. సో గాయస్ చూసారు కదా, 250 రూపీస్ ఉంటే విలేజ్లో ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు. మీది కూడా విలేజ్ అయితే ఏ విలేజ్ కామెంట్ చేయండి.